వదినా ఈ నెక్లెస్ అయినా చూడు. ఇది కదమ్మా. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటలా వెతుకుతున్నా? ఏదైనా కనిపించడం లేదేమిటి? ఏం లేదత్తయ్య, నా నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను, కనిపించడం లేదు. అమ్మో అమ్మో, అంత ఖరీదైన నెక్లెసే ఇంకా ఏం లేదంటావేమిటమ్మా? వదినా, నీకది చిన్న వస్తువేమో గాని దొంగతనం చేసిన వాళ్ళకది మహాప్రసాదం అమ్మా. చచ్చా, మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారమ్మా? అలా అనకమ్మా, పెద్దోళ్ళలోనూ చిన్న బుద్ధులున్న వాళ్ళు ఉంటారు. పోయింది చిన్నది చితకటి కాదాయే, అనుమానం రాకుండా ఉండాలే గాని వచ్చాక తీర్చుకోవడమే మంచిది. చూడమ్మా, నా పెట్టి కూడా తీసుకొస్తాను, నువ్వే స్వయంగా చూసుకో తల్లి. అదేమిటత్తయ్య, మీ మీద నాకు అనుమానం. అది కాదమ్మా, ఉండు. అమ్మ చెప్పింది నిజమే వదినా. కళ్ళ ముందు అంత పెద్ద నక్క అనిపిస్తుంటే ఎవరికైనా కక్కుర్తి పడాలనిపిస్తుంది. అంటే ఆ పని నేను చేశానేనా మీ ఉద్దేశం? బాగుంది వరస. నువ్వెందుకు భుజాలు తడుకుంటావు? వేలెత్తి నేను చూపించానా, నోరెత్తి నీ పేరన్నానా? మీ మాటల్లో అర్థం తెలుసుకోలేని మూర్ఖురాలి కాను. చూడమ్మా, బాగా చూడు. అయినా నాకెందుకమ్మా నాగా నట్రాను? కావలసిన వాళ్ళే కాజేసి ఉంటారు. నా పెట్టి కూడా చూడదునా. నీ మనసులో లేకపోయినా ఎగదసే వాళ్ళు ఉంటారు. నాకు దొంగతనం చేయాల్సిన అవసరం గతి లేదు. చూడు, బాగా చూడు. చేసిందంతా చేసి ఎంత నంగలాచి కబుర్లు చెప్తున్నావమ్మా? సూరమ్మ గారు, జ్యోతి, మా అమ్మ మీద ఎందుకలా కళ్ళెర చేస్తావు? నువ్వే తీపోతే నీ పెట్టులోకి ఎలా వచ్చింది? అయినా పుట్టుకతో వచ్చిన దిక్కుమాల బుద్ధులు ఎలా పోతాయి? అత్తయ్య, ఏమిటా మాటలు? జ్యోతి ఎవరనుకుంటున్నారు? ఈ ఇంటి ఆడబడుచు. చస్తే అలాంటి పని చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. కల్లారా కనిపించిందల్లా నిజమని నమ్మక్కర్లేదు. మీరు వెళ్ళండి. సరే, మనకెందుకులే అమ్మా, పోదాం పద. జ్యోతి, ఈ మాత్రానికి నువ్వు దొంగతనం చేయాలా? వదినా, కావాలంటే నేనెవను? చచ్చా, ఎంత పని చేశావు? అంటే నువ్వు నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మద్దంటావా? లేకపోతే నెక్లెస్ నీ పెట్లోకి ఎలా వచ్చింది? పెట్టెలోకే కాదుదిరా, కొప్పిళ్లలో మనుషులు తలుచుకుంటే ఎక్కడికి పడితే అక్కడికే నడిచొస్తాయి. మీరు శ్రీమంతులు, పేదవాళ్ళం కావడమే మేం చేసిన పాపం. అంతే వదిరా, అంతే. విన్నానమ్మా, అంతా విన్నాను. అర్హత లేని చోట ఉండడం మనది తప్పు కాని వాళ్ళది కాదమ్మా. పదమ్మా, మన ఇంటికి పోదాం, పద. విరగడైపోయింది. అబ్బా, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా. బ్రహ్మాండమైన ప్లాన్ వేశావు. నెక్లెస్ తీసి దాని పెట్లో వేసావు. దొంగతనం అంటగట్టేశావు. వాళ్ళంతా వేశావు. లేకపోతే వీళ్ళింట్లో తిష్ట వేసి మన మీద పెత్తనం చెలాయిస్తారా? వీళ్ళంతూ చూడకపోతే నా పేరు సూరమ్మే కాదు. అబ్బా, మా అమ్మ ఎంత మంచిదో. ఇదేవారు తాతయ్య మాట అయినా చెప్పకుండా వచ్చేసారు? అంటే ఎల్లకాలం తింటూ అక్కడే కూర్చోమంటావా ఏమిట్రా? మనకి ఓ ఇల్లు అంటూ ఉందిగా. అయినా దూరంగా ఉంటేనే బంధుత్వాలు దగ్గర అవుతాయి. ఉండేది ఊళ్ళోనేగా. నిన్ను చూడాలంటే 10 నిమిషాలు పని. సరేననుకో. తాతయ్య, ఏమ్మా, అక్కడ ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరూ ఏమీ అనలేదన్నయ్య. తాతయ్య వెళదామన్నారు, బయలుదేరొచ్చేసాం. ఓ సింతేనా? మీరేదో చెప్ప పెట్టకుండా వస్తే అక్కడ ఏం జరిగిపోయిందో నేను భయపడిపోయానా? సరే, భోంచేద్దుగాని రా అన్నయ్య. అలాగే. నా చెల్లెలకి దొంగతనం వంట కట్టారా? అవును బాబు, ఆ రాకాసి సూరమ్మ నోటుకొచ్చినట్టల్లా వాగిందండి. పాపం సెల్లమ్మ గారు పల్లెత్తి మాట కూడా అనలేదు బాబు. సంధ్య, నువ్వు మనిషివే పశువే? నీ బోడి నెక్లెస్ కోసం కక్కుర్తిపోయే దౌర్భాగ్యం స్థితికి నా చెల్లెలు ఏనాడు దిగుతారు? ఓహో, అయితే అక్కడికి వెళ్ళే వచ్చారన్నమాట. చెప్పాల్సినవన్నీ మీ చెల్లెమ్మ గారు చెప్పే ఉంటుందే. నీకున్న కుసంస్కారం నా చెల్లెకి లేదు. నువ్వు చేసిన వెధపని అవతారం చెప్పాడు. నీ నీచ బుద్ధి ఇప్పుడే అర్థమైంది నాకు. ఏంటండి మీకు అర్థమైంది? మీ చెల్లె దొంగతనం చేసిన విషయం నిజం కాదంటారా? అంటాను, ముమ్మాటికి కాదంట. అయితే ఆ నెక్లెస్ ఆమె పెట్టలోకి ఎలా వచ్చిందంటారు? ఎవరో గిట్టన వాడు పెట్టుండొచ్చుగా. మీ చెల్లె చేసిన తప్పుడు పని సమర్థించుకుంటున్నారా? ఆమెను వెనకేసుకొస్తున్నారు.
ఆమెను దొంగను చేయటం వల్ల ఇక్కడ ఎవరికీ ఉడికేది లేదు. ఆ నగ ఆమె పెట్లో ఉంటూ నేనే కాదు నలుగురు కళ్ళారా చూశారు. చూస్తారు, అనుమానం కలిగిస్తారు. నువ్వు వాటిని నమ్మి నా చెల్లెలు అవమానించి ఇంట్లో నుంచి గెంటేశావు. నేనేం అవమానించలేదు. మర్యాదగా పక్కకు పిలిచి అడిగాను. ఇంత చిన్న నెక్లెస్ కోసం నువ్వెందుకు ఇంత పిచ్చి పని చేశావన్నాను. తానే మొహం చెల్లక సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అభిమానం ఉన్న మనిషి అంతకన్నా ఏం చేస్తుంది? నీ అంతస్తు అహంకారం చూపించుకున్నావే కానీ పసిదాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. ఏం అర్థం చేసుకోవాలండి? ఎదుట రుజువులు కల్పిస్తున్నా మీ చెల్లె నీతి పర్రాలని అర్థం చేసుకోవాలా? కొండంత సాక్ష్యాలు కల్పిస్తున్నా ఆమె నిజాయితీని మెచ్చుకోవాలా? సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి ఇంట్లోనే ఉండమని ప్రాధాయపడాలా? సంధ్య, ఈ అభాండాలేసే బుద్ధి నీకు మొదటి నుంచి ఉంది. కానీ ఇంత జరిగినా నిన్ను గురించి ఒక్క మాట కూడా లేదు నా చెల్లెలు. అనడానికి ఆవిడకి ఎన్ని గుండెలు అయినా ఏముంటుందండి? చూడండి, కేవలం మీ చెల్లెలైన అదృష్టానికి ఆవిడని క్షమించి వదిలిపెట్టాను. ఈ నిజాన్ని గ్రహించే సంస్కారం మీకుంటే ఆనందిస్తాను. సంధ్య, 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 ఏమైంది సంధ్య? కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గుడ్ న్యూస్. వస్తానండి. థ్యాంక్ యూ. ఒరే బాబు, ఇక నేను పరిగెత్తలేనురా, నాకు ఆయాసం వస్తుందిరా. అరే చూసారా మామయ్య గారు, నా మనవడు పుట్టి నన్ను గుర్రాన్ని చేశాడు. నా మనవడు ఎప్పుడో చేశాడు. చూడండి, కొత్త తరం వస్తే పాత తరం తల వంచక తప్పదు. మరి అలుకాలతో నడవలసిందే. బాబుదంతా అచ్చు మా వదిలి చురికే. చురుకుదనం వాళ్ళ అమ్మదొచ్చిన స్వభావం మాత్రం వాళ్ళ నాన్నదొస్తే మాకు క్షేమం. అంటే నా స్వభావం వల్ల మీరంతా బాధపడిపోతున్నారా డాడీ? అబ్బే, నాకెందుకమ్మా బాధ? ఏమ్మా, నీకన్నా బాధగా ఉందా? అబ్బే, నాకేం బాధలేదు. ఏం బాబు నీకు? నాకేం లేదండి. ఏం మామయ్య గారు మీకు? పసిబిడ్డ గుండెల మీద తన్నితే మాత్రం నొప్పి పెడుతుందా బాబు? చూశావమ్మా, బాధను కూడా ఆనందంగా స్వీకరించే ఇంతమంది మంచివాళ్ల మధ్య నీకు నీ బిడ్డ ఆనందానికి ఎప్పుడు లోటాదమ్మా. ఇటువంటి చిన్న ప్రపంచాన్ని ఎప్పుడు వదులుకోకు. చూడమ్మా జ్యోతి, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని బంగారం లాంటి ఆడపిల్లని కని మా వాడికి కానుక ఇవ్వాలి. ఏమై శేఖర్? అదే నాకేం అభ్యంతరం లేదండి, కట్నం కూడా అడగం. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, నాకు మీరు నచ్చారు. మీలాంటి కోటీశ్వర్లు అల్లుడితో విజయం అందడం రిజర్వ్ బ్యాంక్ ని పెరట్లో పెట్టుకున్నట్టే. చాలా సంతోషం. ఇకపోతే మీరు వారు లాంఛనాలు అవి ఒక్కసారి మాట్లాడేసుకుంటే. తమరు ఎలాగంటే అలాగే బాబు. ఏమయ్య శేఖర్? నా చెల్లాయి ఆనందంగా ఉండటం కోసం ఏ లోపం రాకుండా అన్ని సవ్యంగా జరిగింది. ఇంకేం రమణయ్య గారు, మీకు ఏం కావాలో ధైర్యంగా అడిగేయండి. చిత్తం, మార్కండేయుడికి పరమేశ్వరుడు వరాలనా వినిపిస్తుంది తమ మాట, కనిపిస్తుంది తమ అభయస్తం. అర్థం వేసుకుంటారు అనగా 50,000. బాబు, మా తాహత గారి ఊహించనైనా ఊహించని విషయం. తమరేదో పరిహాసానికి అంటున్నారు కానీ వారి లాంటి వారు తమ పక్కనుండగా. పోనీ కాస్త ఆలోచించి ఇంకొక మాట చెప్పండి. చిత్తం, తమరు అలా చెయ్యి నిలబడితే నేను మాత్రం ఏమంటానండి, 40,000 చేసుకోండి. బాబు, మమ్మల్ని మా స్థాయిని కాస్త చూడండి. అయ్యో రామా, మిమ్మల్ని కాదండి మహానుభావ, వారిని చూసి. పెద్ద ఆయన అంతగా అడుగుతున్నాడు, ఇంకొక మాట చెప్పండి. ఆఖరి మాట 30,000 చేసుకోండి. 30? సరే, ఇక మీరెవరో మాట్లాడదు, నేను చెప్తాను. 40,000 చేసుకోండి. ఆ పై విషయాలన్నీ నేను చూస్తాను. ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉందండి. చూడండి బాబు, నేను కూడా కొన్ని పద్ధతులు ఉన్న మనిషిని, మాటకు ప్రాణం ఇచ్చేవాడిని. పోతే బాబు, ముహూర్తానికి ముందే డబ్బు నా చేతికి అందా. అలాగేలేండి, డబ్బు చేతిలో పడిన తర్వాతే తాడిపట్టు కట్టిద్దరు కానీ మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. అలా అన్నారు, దివ్యంగా ఉంది. శేఖర్, అలాగే. ఒరే అవతారం,
సామాన్లన్నీ కార్లో పెట్టించావా? సామాన్లు టికెట్ పట్టుకుని రంగనాయకులు గారు ముందే విమానాశ్రమానికి వెళ్ళిపోయారండి. నువ్వేం పెడుతున్నావు ఇక్కడ? అమతం ఉండాలి కదండి. నాతో పాటు బొంబాయి వస్తాయి. అయ్యి బాబు ఇల్లు మేనేజింగ్ చేసుకోవాలండి. కరెక్ట్. టైం అవుతుంది, శేఖర్ ఇంకా రాలేదు. మరి పాటికి అదిగోనండి మాటల్లోనే వచ్చేసారు శేఖర్ బాబు గారు. ఏమిటండి అర్జెంట్గా రమ్మని టెలిఫోన్ చేశారు? అవును బాబు, అనుకోకుండా బొంబాయి వెళ్ళవలసి వచ్చింది. కానీ జ్యోతి పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. థ్యాంక్స్. బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటండి? నీ చెల్లెలు పెళ్లి బాగా ఘనంగా జరిపించాలి. నువ్వేమీ సందేహించొద్దు. నా ఆస్తి, నా సర్వస్వం నీది. ఏమీ మొహమాట పడకుండా నీకు కావలసినంత డబ్బు తీసుకుని ఖర్చు పెట్టు. చాలా థ్యాంక్స్ అండి. అవసరమైతే అలాగే చేస్తాను. పెళ్లికి అవసరం కాకుండా ఎందుకుంటుంది బాబు? నా కోరిక ప్రకారం చేస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. సరేనా? గుడ్. వస్తాను. ఏంటి సార్ పెద్దలు కష్టపడి కట్టించిన ఇల్లు తాకట్టు పెడుతున్నారు? శుభకార్యం జరిపించడానికి పెడుతున్నాను. మా చెల్లాయి పెళ్లి. అచ్చా ఇంతకీ ఎంత కావాలి సాబ్? కనీసం 30,000 కావాల్సి వస్తుంది. మాకున్న ఆస్తి ఇల్లు. ఈ పత్రాలు దానికి సంబంధించినవి. వీటిని దగ్గర పెట్టుకుని డబ్బివ్వండి. మీపై మాకు నమ్మకం ఉంది సాబ్. థ్యాంక్స్. 30,000. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. అదేమిట్రా అబ్బాయి, ఇంత పెద్ద శుభకార్యం ముందర పెట్టుకుని నువ్వు దగ్గర లేకుండా ఉంటే ఎలా? ఇప్పుడు మాత్రం ఏమైంది తాతయ్య? ఏర్పాట్లన్నీ చేసే వెళ్తున్నానుగా. కాకపోతే మామగారు అర్జెంటుగా రమ్మని ట్రంకాలు చేశారు. వెళ్ళక తప్పదు మరి. ఓ అబ్బా, చెల్లెమ్మ గారు అలిగినట్టున్నారే. ఏమ్మా, ఈ అన్నయ్య లేకుండా ఈ చెల్లెలి పెళ్లి జరుగుతుందా? అవును, నేను బాంబే నుంచి వచ్చేటప్పుడు నీకోసం ఏం తీసుకురావాలి? అక్కడ మంచి మంచి ముత్యాలు దొరుకుతాయట. ముత్యాలు ఓకే. రకరకాల డిజైన్స్ లో గాజులు దొరుకుతాయట. గాజులు ఓకే. అక్కడ మహాలక్ష్మి గుడి ఉందట. అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం కుంకుమ తెచ్చిపెట్టనయ్యా. అలాగేనమ్మా. నా చెల్లాయి సౌభాగ్యాన్ని 10 కాలాల పాటు చల్లగా కాపాడమని ఆ దేవికి పూజ చేయించి ప్రసాదం తెచ్చి పెడతాను. ఓకే తాతయ్య, ప్రస్తుతానికి 5,000 ఖర్చులు కొనుక్కోండి. కట్టం డబ్బు రెడీ చేసి ఇంట్లో ఉంచాను. మీరేం కంగారు పడద్దు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అమ్మా, నా టైం వస్తాను. పద బాబు. హలో, ఎస్ సంధ్య స్పీకింగ్. హలో సంధ్య, నేనే మాట్లాడుతున్నాను. హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. నేను రావడానికి 2 రోజులు ఆలస్యం అవుతుంది. ఇంకా 2 రోజులా? అబ్బా, ఏం చేస్తాం మరి, ఇక్కడికి వచ్చిన పనులు కాలేదు. పోతే ఒక ముఖ్యమైన విషయం, మా చెల్లాయి పెళ్లి కోసం డబ్బు తీసుకొచ్చి మన బెడ్రూమ్లో బీరువా లేదు, దానిలో బ్రీఫ్ కేసులు పెట్టాను. తాతగారు వస్తే ఆయనకి. అలాగేనండి. డాడీ బాగున్నారా? హీస్ క్వైట్ ఆల్ రైట్. బాగున్నారు. ఉంటాను మరి. బాయ్ డార్లింగ్. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి ఫోను? బాంబే నుంచి. ఆయన రావడానికి ఆలస్యం అవుతుందట. అవసరమైతే డబ్బు తాతగారికి ఇమ్మన్నారు. ఎక్కడున్నా చెల్లెల ఆలోచనే. ఆవిడ పెళ్లి, కట్నాలు, కానుకలు, ఇహ అంతే. బాబు, నువ్వు అమ్మాయి దగ్గరుండి ఆ వంట పనులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మావయ్య, అన్ని పనులు నేను చూసుకుంటానుగా. బాబాయ్ గారు. బాబు, దగ్గరుండి అన్ని పనులు జరిపించవలసిన మీ మనవడు, పెళ్లి ఖాయం చేసిన ఆ పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు ఇద్దరు ఇంకా రాలేదేమండి? ఏదో తొందర పని నుండి బొంబాయి వెళ్ళారు బాబు. ఈ పాటికి వస్తూనే ఉంటారు. అంతేనంటారా, లేక ఏదైనా మతలబ్? చచ్చా, అవేం మాటలు బాబు. అన్న మాట అక్షరాల జరిపించుకు తీరుతాం బాబు. మీకు జ్ఞాపకం ఉంటే నా మొదటి షరతు కూడా అదే. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చునే ముందు ఆ అనుకున్న కట్నం డబ్బు నా చేతిలో పడాలి. అలాగే బాబు, నేను ఇప్పుడే పట్టుకొచ్చి మీకు ఇస్తాను. Your attention please. We regret to announce the departure of flight number 747 from Bombay to Madras will be delayed by 4 hours due to bad weather. ఇదేమిటత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. పెళ్లి కనీసం నేనైనా వెళ్తే బాగుంటుందేమో. నీకెందుకమ్మా తొందర? వాళ్ళకి కావలసిన వాడు, పెళ్లికి రావాల్సిన వాడు మీ ఆయన. ఆయనతో వెళితేనే నీకు గౌరవం, మర్యాదను. అమ్మా, రండి. పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయమ్మా. అబ్బాయి వెళ్లే ముందు ఏమైనా చెప్పి వెళ్ళాడా అమ్మా? డబ్బు విషయమేగా? అవునమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి కొడుకు తండ్రి తొందర పెడుతున్నాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏమండి, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిపిస్తున్నట్లుందే. ఏదోలేమ్మా,
అంతా భగవంతుడి దయ. అవునవును, అంతా భగవంతుని దయే. ఇదిగోండి. వస్తానమ్మా, నువ్వు కూడా త్వరగా వచ్చేయమ్మా. ఆయన రాగానే ఆయనతో వస్తాను. మంచిదమ్మా. అబ్బా జ్యోతి, ఏమిటమ్మా ఈ కూర, ఏమిటమ్మా ఈ అన్యాయం? వచ్చావా బాబు? కాకపోతే కాస్త వేళ మించిపోయాక వచ్చావు. పసుపు పారాణితో నీ చెల్లెలు పెళ్లి కూతురయింది బాబు. అన్న రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది. కానీ ఓ ఇల్లాలయ్యే అదృష్టం లేకుండానే తొందరపడి వెళ్ళిపోయింది. బాబు, చెల్లెల్ని దీవించి అక్షంతలు వేయడానికి వస్తావు అనుకున్నాను, కానీ మట్టిలో కలిపేయడానికి వచ్చావా బాబు? ఏం జరిగింది తాతయ్య? నా చిట్టు చెల్లెలు ఎందుకు ఇలా అన్యాయం అయిపోయింది తాతయ్య, చెప్పు. డబ్బు బాబు, డబ్బు నా తల్లిని బలి తీసుకుంది. అన్న మాట ప్రకారం కట్నం డబ్బు కోసం నీ ఇంటికి వెళ్ళాను. నీ భార్య ఇచ్చిన పెట్టి తెచ్చి పెళ్లి కుమారుడు తండ్రికి ఇచ్చాను. ఏమిటండి ఈ మోసం? కట్టనిస్తానని ఆఖరి క్షణంలో ఈ చిత్తు కాగితాలు నా చేతిలో పెడతారా? చిత్తు కాగితాలా? చూడండి, ఇదిగో ఈ కాగితాలే చిత్తు కాగితాలు. చూడండి బాబు, చూడండి. ఈ పెద్ద మనిషి చేసిన పని వెట్టి తెలిసి చూసుకోకపోతే పెళ్లి జరిపించేయాలనేగా మీ ఎత్తు. భగవంతుడు సాక్షిగా ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు బాబు. ఎందుకండి ఇంకా ఈ పొత్తెత్తు కవర్లు? ఆ రోజు కట్నం తనే ఇస్తానని సైకిల్ చేశాడే పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు మాయమయ్యారు. దగ్గరుండి పెళ్లి పనులన్నీ జరిపించవలసిన అన్నగారు అయిపు లేరు. ఇంకా మీకు అర్థం కావడం లేదని నన్ను అనుకోమంటారు. నా మాట వినండి బాబు, ఇది తెలిసి చేసిన మోసం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా చేసింది మోసం. నేను ఆల్రెడీ చెప్పాను, డబ్బు నా చేతిలో పడింది ఈ పెళ్లి జరగదని. ఇంకా చూస్తారేరా? లేపేటం నుంచి బాబు, పెద్దవాడిని చేతులు పట్టుకు బట్టి మలుతున్నాను. ఆడపిల్ల బతుకు నాశనం చేయకండి. మీ డబ్బుకి ఏం పర్వాలేదు. మా అబ్బాయి రాగానే పైసలతో సహా ఇప్పిస్తాను. నా మాట నమ్మండి. చాలండి, నిశ్చితార్థం మాట నిలబెట్టుకోలేకపోయారు, ఇప్పుడు ప్రాధాయపడుతున్నారు. పెద్ద మనిషి పెద్ద మనిషి రారా, ఇంకా ఏం చూస్తావు? బాబు, నా మాట నమ్మండి బాబు, నా మాట వినండి బాబు. బాబు బాబు, నా మాట వినండి బాబు, నా మాట నమ్మండి బాబు. బాబు బాబు, నా మాట బాబు బాబు బాబు. అయ్యో, తన 100 ఏళ్ల జీవితం నవ్వుల పాలైందని తను గంగ పాలైంది బాబు. ఎంత పని చేసావు తల్లి, ఎంత పని చేసావమ్మా. కేవలం డబ్బు నీ జీవితాన్ని బలిగోరిందా తల్లి, బలిగోరిందా? నీ పెళ్ళి ఎంతో అపురూపంగా వైభవంగా జరిపించాలని ఎన్నెన్నో కళ్ళు కన్నానే. ఇప్పుడు అవన్నీ బొమ్మ చేసి నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయావా తల్లి, వెళ్ళిపోయావా? అమ్మా, బొంబాయి నుంచి వచ్చేటప్పుడు ముత్యాలు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చానమ్మా. గాజులు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చానమ్మా. అమ్మా, నీ పేరిట మహాలక్ష్మి గుళ్ళో అర్చన చేయించి పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చానమ్మా, పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చాను. చూపిస్తాను.